హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాటి మన వీడియో అయితే కోడిగుడ్డు టమాటా ఫ్రెండ్స్. మనం ఎగ్తో ఎన్నో రకాలు చేస్తాం కదా, ఒక్కసారి ఎగ్ తోటి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎగ్స్ తోటి తినని వాళ్ళు కూడా తింటారు, పిల్లలు పెద్దలు ఎవరైనా. ఎందుకంటే మనము పిల్లలు అయితే నీళ్ళని తీసి పక్కకు పెడతారు, అది మన నీళ్ళకు కూడా బలమే కాబట్టి ఒక్కసారి మనము పూర్తిగా ఎగ్గు వేసి ఇలా ఒక్కసారి ఎగ్గు టమాటా కర్రీ చేసాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే నేనైతే 1/2 kg టమాటా, ఆనియను, దానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి తీసేసుకున్నా. దాంట్లోకి 4 eggs మాత్రం తీసేసుకోండి. 4 eggs నేనైతే తీసుకున్నా. ఎగ్గు టమాటా కర్రీ ఇది వచ్చేసి కర్రీ నేమ్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా ట్రై చేశారా? లేకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే టమాటాలన్నిటినీ నీట్గా అయితే కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కడాయి హీటెక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాతకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువనే వేసుకోండి, కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కరివేపాకు కూడా వేసేసుకొని దూరగా వేయించుకోండి, ఫ్రై చేసుకోండి. ఒక 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మనం అన్నీ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి అవన్నిటిని ఒక 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. 4 eggs తోటి ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనము వేయించుకున్న తర్వాతకి అల్లం పేస్టు 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అల్లం పేస్ట్ వల్ల మనము ఎగ్ టమాటా కాబట్టి ఎగ్ నీచు వాసన రాకుండా బాగుంటుంది. ఖచ్చితంగా అల్లం పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని మేము వేసేసుకున్న 1 స్పూను వేయించుకోండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించేసుకుందాం. ఆ తర్వాతకి 1 స్పూను పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అల్లం, పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, టమాటాలను కూడా వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నిటినీ వేసేసుకొని కలబెట్టేసుకొని ఇంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. పసుపు వేసుకొని టమాటాలు వేసుకొని కలబెట్టుకున్న తర్వాతకి 1 స్పూను ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు అయితే. 1 స్పూను ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. 5-10 నిమిషాల వరకు ఉడకబెట్టేసుకుందాం కర్రీని. ఐదు 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాతకి మెత్తగా ఉడికిపోయింది. మంచిగా మెత్తగా టమాటాలు, మిర్చి అన్నీ ఉడికిపోయినాయి. మళ్ళీ ఉడకకపోతే ఒక 2-3 నిమిషాల వరకు మళ్ళీ టమాటాలు మధ్యలో కలుపుకుంటూ మాడకుండా ఒక 2-3 నిమిషాల వరకు ఉడకబెట్టుకుందాం. మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం 1/2 స్పూను కారం వేసుకోండి. కారం వేసేసుకొని ఆయిల్ అంతా పైకి రావాలి, అలా ఉడికిపోయినట్టే మనకు కర్రీ. కొంచెం కారం వేసుకున్న తర్వాతకి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు మనము 4 eggsని నీళ్ళంతో సహా కొట్టి పోసుకుందాం ఫ్రెండ్స్ కర్రీలోకి.
కొందరు నీలం తినరు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, కర్రీ బాగుంటుంది. 4 ఎగ్స్ని మొత్తం కొట్టి పోసుకుందాం కర్రీలోకి. తర్వాతకి మూత పెట్టేసుకుందాం. పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము కదపొద్దు కర్రీని. అలా కదపకుండా ఉంటే అట్టు మనకు ఆమ్లెట్ ఎలా ఉంటుందో అట్టుగా ఉంటుంది కర్రీ. టేస్ట్ బాగుంటుంది. అట్లయితే చిట్లిపోకుండా మెల్లిగా తిప్పేసుకుందాం. ఒక సైడ్ది ఇంకొక సైడ్కి తిప్పేసుకున్న తర్వాతకి కదపకుండా మనం తింటుంటే అట్టుగా టేస్ట్ బాగుంటుంది. కదపకుండా మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు మగ్గ పెట్టుకోండి. నీచు వాసన అంతా పోవాలి. ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ ఈజీ ఫ్రెండ్స్, ఈ కర్రీ మాత్రం ఎప్పుడు ఒక్కసారి 1 వీక్ ఒక్కసారి ఎగ్స్ తోటి మనము అన్నీ చేస్తూనే ఉంటాం కదా, టమాటాలు వేసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాతకి మనకు 1 స్పూన్ మాత్రం గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మంచి ఆ స్మెల్ మొత్తం కర్రీకి పట్టేంత వరకు గరం మసాలా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా మూత పెట్టేసుకొని మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని నీట్గా అది కూడా కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఎంత బాగుందో కదా ఎగ్ టమాటా కర్రీ. మేమైతే వారానికి 2-3 సార్లు ఇలా చేసుకుంటాం. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే, యమ్మీ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం. తిన్న వాళ్ళు వదలరు, అంత బాగుంటుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కూరగాయలు ఏం లేనప్పుడు టమాటా మనకి ఎగ్స్ ఉంటే చాలు, మంచి కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే ఏం చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.